ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీకు ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి, ఈ యొక్క టాపిక్ ఏదైతే ఉందో చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఈ భూమి మీదకి వచ్చారు, కర్మను అనుభవిస్తున్నారు, ఇబ్బందులు పడుతున్నారు, లేదా ఒక మంచి అనుభవాన్ని పొందుతున్నారు అంటే కూడా చాలా స్పష్టంగా చెప్తుంది ఏమిటి శాస్త్రాలు అంటే పూర్వజన్మ పాపము లేదా పుణ్యము మిమ్మల్ని నడిపిస్తుంది అని. అయితే మనకి జ్యోతిష్ శాస్త్రంలో ఈ పూర్వజన్మ పాపం ఎలా తొలగుతుంది, మంత్ర సాధన వల్ల తొలగుతుంది అని చెప్తూ ఉంటారు. అయితే అందరూ జనరల్గా చేసుకోవాల్సిన మంత్ర సాధన ఏమిటి? సూర్య నమస్కారాలు చేసుకోవచ్చు, లలిత సహస్రనామాలు చేసుకోవచ్చు, లేనట్లయితే ఏదైనా ఆలయంలో సేవ చేసినా కూడా వాళ్ళకి పూర్వజన్మ పాపము తొలగుతుంది, కర్మ తొలగుతుంది అని చెప్తూ ఉంటారు. మరి ప్రతి లగ్నానికి గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్క లగ్నం 12 లగ్నాలు ఉంటాయి. మీరు జన్మించినప్పుడు ఉన్న లగ్నం ఏమిటి? మేషం నుంచి మీనం వరకు లగ్నం తెలిస్తే లగ్నం నుంచి, లేదంటే నాకు లగ్నం తెలియదండి, మా పెద్దవాళ్ళు ఎవరు రాయలేదు, నాకు రాశి మాత్రమే నక్షత్రం మాత్రమే తెలుసు అనుకునేటువంటి వారికి ఏం చేయాలి, అసలు లగ్నము రాశి నక్షత్రం ఏమీ తెలియని వారు ఏం చేయాలనేటువంటి విషయాలు ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాము. వృషభ లగ్నము, వృషభ రాశి. సహజంగానే వృషభ లగ్నానికి ఓపిక ఎక్కువగా ఉంటుంది. మీరు గమనించినట్లయితే వృషభ లగ్నం వల్ల అలా స్థిరంగా ఉన్నట్టుగా కనిపిస్తారు వృషభము. అందుకే లగ్నం తెలుసు, లగ్నం నుంచి చూసుకోండి, లేదంటే లగ్నం తెలియదు, రాశి నక్షత్రము ఖచ్చితంగా చూసుకోవచ్చు. ఇవి తెలియని వాళ్ళకు కూడా ఏం చేయాలి కూడా నేను మీకు ఆఖరిలో వీడియోలో చెప్తాను, అది పూర్తిగా వినండి. మరి మీకు పూర్వజన్మ కర్మ దేంతో లింకప్ అయి ఉంటుంది చూసుకున్నట్లయితే మీ యొక్క జీవిత భాగస్వామితో లింకప్ అయి ఉంటుంది, సోషల్ కమ్యూనికేషన్స్తో లింకప్ అయి ఉంటుంది మీ పూర్వజన్మ కర్మ అంతా కూడా. అంటే ఏమిటి? మీరు అనుభవించడం అంతా కూడా మీ జీవిత భాగస్వామి కోసమే పుట్టామా, ఈ బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన వాటి కోసమే పుట్టామా, లేకపోతే సోషల్ రిలేటెడ్ సంబంధించిన వాటి కోసమే పుట్టామా, లేనట్లయితే మరి కొంతమందికి కోర్ట్ రిలేటెడ్ సంబంధించిన ఉంటాయి, కోర్ట్ కేసెస్ సంబంధించిన ఉంటాయి, ఈ కోర్టుల చుట్టూ తిరగడం కోసమే పుట్టామా. కొంతమంది లాయర్లు అవుతారు, మరి కొంతమంది ఏదో ఒకటి ఉంటుంది, పూర్వీకుల ఆస్తులకు సంబంధించింది కానివ్వండి, అది కానివ్వండి, వీటి కోసమే పుట్టామా అన్నట్టుగా ఉంటుంది. దీన్నే మనం జ్యోతిష్ శాస్త్రంలో రుణము, రోగము, శత్రుత్వాలు ఈ రూపంలో వస్తున్నాయంట. మరి మీరు ఈ రుణరోగ శత్రువుల నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? పూర్వజన్మ కర్మ దగ్ధము అవ్వాలి. అయితే ఇక్కడ ఏమవుతుంది, మీకు తెలియకుండానే మీరే ఇన్వాల్వ్ అయ్యి మీరే దాన్ని తెచ్చుకుని ఉంటారు. వృషభ లగ్నంలో ఉండేటువంటి ఆ లగ్నానుకున్న తత్వం అటువంటిది. మరి దాన్ని ఎలా తగ్గించుకోవాలి అని చెప్పి చూసుకున్నట్లయితే మీరు బాగా అర్థం చేసుకోండి. మీరు దీని నుంచి బయటపడడానికి ముఖ్యంగా మీరు చేయవలసిన నామము ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా గురువారము మరియు ఆదివారము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంపార్టెంట్ రిలేటెడ్ సంబంధించి, ముఖ్యంగా గురువారం, ఆదివారం కంటే కూడా ముఖ్యంగా గురువారం గుర్తుపెట్టుకోండి. గురువారం ఇంపార్టెంట్ రిలేటెడ్ సంబంధించింది ఏది కూడా చేయకండి. ఏమవుతుందంటే ఈ గురువారం ఉండేటువంటి ఈ లక్షణం, గురువు సంబంధించిన లక్షణం గురు సంబంధంగానే మీకు ఇబ్బంది ఇస్తుంటుంది. అందుకే మీరు గమనించినట్లయితే వృషభ లగ్నం వారికి ఎవరినైనా 99% ఆఫ్ కేసెస్లో ఏం జరుగుతుందంటే వృషభ లగ్నంలో జన్మించారంటే వాళ్ళు మీరు ఒకటే క్వశ్చన్ అడగొచ్చు, ఏమంటే మీ గురువు గారు మీకు చెప్పింది ఇంకా ఏదో తక్కువ చెప్పారు, ఇంకా ఏదో ఇలా చెప్తే బాగుందనే ఫీలింగ్ కలుగుతుంది కదండి అనొచ్చు. అవునండి అంటారు వాళ్ళు. ఎందుకు? అష్టమాధిపత్యం వచ్చింది గురువుకి, లాభాధిపత్యం వచ్చింది గురువుకి, అంటే ఇంకా సంథింగ్ మోర్, ఏ దిల్ మాంగే మోర్లా ఇంకా ఏదో చెప్పాలంటుంది. ఎందుకంటే పూర్వజన్మ కర్మ దాంతో లింకప్ అయి ఉంటుంది. గురువు అష్టమాధిపత్యం రావడం వల్ల ఈ కోర్ట్ రిలేటెడ్ సంబంధించిన ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి. మరి వీటి నుంచి నేను ఇందాక చెప్పినటువంటి ఓం నమో నారాయణాయ. గోవులకి మీరు సేవ చేయాలనుకుంటే గోవుకి తినిపించాల్సిన పదార్థము ముఖ్యంగా మీరు గోంగూర అంటారు, గోంగూరను తినిపించండి. చక్కగా భక్తిగా తినిపించండి. ఒక చిన్నపిల్లవాడికి ఎలా తినిపిస్తారో అలా చక్కగా తినిపించండి. అదేవిధంగా మరొకటి ఏమిటంటే మీరు ఏదైనా దానం ఇవ్వాలి అని అనుకుంటే శనగలు మరియు ముఖ్యంగా శనగలు, కందులు ఇవ్వచ్చు. శనగలు, కందులు చక్కగా ఇవ్వచ్చు. మరియు మరొక విషయం ఏంటంటే బియ్యం కూడా ఇవ్వచ్చు మీరు దానంగా. ఇవన్నీ కూడా పూర్వజన్మ కర్మలను తగ్గిస్తూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మరొకటి ఏంటంటే ఇక్కడ దీంతోపాటు మీరు క్షేత్రాలు, ప్రధానంగా విష్ణు క్షేత్రాలను ఎక్కువగా దర్శిస్తూ ఉండండి. ఎంత మీరు విష్ణు క్షేత్రాలు దర్శిస్తుంటే అంత బాగుంటుంది. ఒక్కోసారి విష్ణు క్షేత్రాలు దర్శించలేకపోతున్నామండి, మేము అంతంత దూరాలు వెళ్ళలేకపోతున్నాం, కనీసం యూట్యూబ్లో పెట్టుకొని వెళ్ళినట్టుగా ఇమాజినేషన్ చేసుకోండి.
100% మీరు ఏదైతే కర్మని అనుభవిస్తున్నారో ఖచ్చితంగా మీకు క్లియర్ అవుతుంది. అయితే ఉపాసనాపరంగా చేసుకోవాలి. అంటే అలాగా ఆ విష్ణువుకే ప్రతిదీ సమర్పిస్తున్నాను, విష్ణు ఆజ్ఞ. ఎవరైనా అయ్యో ఇలా ఎందుకే అని జరిగింది, విష్ణు లీలండి అనండి. విష్ణు ఆజ్ఞ అండి, విష్ణువు అలా నడిపిస్తున్నాడు, ఏం చేస్తాం అంటే ప్రతిదీ మీ లైఫ్లో విష్ణువుతో అనుసంధానం చేసుకోండి. నిల్చున్నా, కూర్చున్నా, ఒక నీరు తాగుతున్నా, ఒక పని చేస్తున్నా, విష్ణు 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 చరణాలకు అర్పిస్తూ వెళ్ళండి. మీరే చూస్తారు మీ లైఫ్లో ఉండే ఎలాంటి మిరాకిల్స్ జరుగుతాయనేటువంటివి. ఇందాక నేను మీకు మరి లగ్నము, రాశి, నక్షత్రము తెలియని వారికి ఎలాగో కూడా చెప్తానన్నాను కదా, దానికి చెప్తానని మీకు గుర్తుపెట్టుకోండి. తెలియని వాళ్ళందరూ కూడా చేయాల్సిన సూర్య నమస్కారాలే. మీరు ఏ రాశి అయినా, ఏ నక్షత్రమైనా, ఏ లగ్నమైనా మనకు తెలియదు. మీరు చేయవలసింది చాలా సింపుల్గా సూర్యుడికి సంబంధించినటువంటి ఉపాసన చేయండి. ఉపాసన అంటే అగైన్ నేను మరలా చెప్తున్నాను, నిత్యము సూర్య నమస్కారాలు చేసుకోవడము, ఆదిత్య హృదయ పఠనం చేయడము, లేదా సూర్యుడి ముందుని చక్కగా అర్ఘ్యం వదిలి నమస్కరించుకోవడం, ఇవి చేయండి. రెండవది, ముఖ్యంగా మీరు మీ తండ్రి గారి యొక్క సేవ, అదేవిధంగా తండ్రి తరపు వారి యొక్క సేవ, మరియు పితృదేవత సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయడం. పితృదేవతలకి అంటే మాసికాలుగా ఇట్లా ఉంటాయి కదా మనకి, సంవత్సరం చేయాల్సినటువంటివి కానివ్వండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఈ గోసేవ కానివ్వండి, దేవతా సంబంధించినటువంటి అనుగ్రహం కానివ్వండి, ఇవన్నీ కూడా ఏమిటంటే ముఖ్యంగా మీరు అర్థం చేసుకోవాల్సినటువంటిది, ఇక్కడ ఏది తెలియదండి, నక్షత్రం తెలియదు, లగ్నం తెలియదు, ఏం భయపడాల్సిన పని లేదు. ఇవి చేసుకోండి ప్రత్యేకంగా. వీటితో పాటు మనకు శాస్త్రాల్లో చెప్పినటువంటిది లలితా సహస్రనామాలు ఉదయం సాయంత్రం, లేదంటే ఒక్కసారైనా కుదురుతుంది, ఖచ్చితంగా ఒకసారైనా చేయొచ్చు. కానీ మీరు చేసి చూడండి. మీరు 40 రోజులు, ముఖ్యంగా మీరు మొట్టమొదటిగా 40 రోజులు చేసినట్లయితే మీకు తెలుస్తుంది, దాని ప్రభావం తెలుస్తుంది. దాని తర్వాత నిత్యము చేయడానికి మీరు ఇష్టపడతారు. మరి మీకు సందేహం కలగొచ్చేయండి, ఇక్కడ మరి మేము స్త్రీలైతే ఎలాగా, మాకు నెలకొకసారి మనకి మంత్ అనేటువంటిది ఉంటుంది కదండి, మాకు ఉంటుంది కదండి, పరిస్థితి ఏమిటి అంటే, అప్పుడు నేను చెప్పేది ఒకటే, 20 రోజులు చేయండి. ఖచ్చితంగా మీకు ఆ మార్పు అనేటువంటిది మీరు చూస్తారు. పూర్వజన్మ కర్మ ఇక్కడ ఏంటంటే పూర్తిగా తొలగిపోతుందా వెంటనే 40 రోజులు అంటే కాదు, బాగా అర్థం చేసుకోండి. దాని ప్రభావం తగ్గుతుంది, దాన్ని మీరు హ్యాండిల్ చేసేటువంటి శక్తి మీకు వస్తుంది. ఇక్కడ ఏంటంటే అందరికీ కష్టాలు ఉంటాయి, కానీ కొంతమంది దాన్ని హ్యాండిల్ చేయగలుగుతారు, కొంతమంది దాన్ని హ్యాండిల్ చేయలేరు. ఇది అర్థం చేసుకోండి. హ్యాండిల్ మనం ఎలా చేయగలము, ఎంతవరకు చేయగలమా లేదా, దీని మీద ఆధారపడి ఉంటుంది మొత్తం కూడా. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ చాలామందికి కొన్ని విషయాలు తెలియవు. ఎంతసేపు ఏలినాటి శని ఉంది అందుకే నాకు ఇలా అవుతుందేమో, లేదా అర్ధాష్టమ శని ఉంది, అష్టమ శని ఉంది, లేకపోతే నాకు సర్పదోషం ఉంది, కాలసర్పదోషం ఉంది, ఇంకోటేదో పితృదోషం ఉందనో, లేకపోతే ఇంకోటేదో పలానా ఆశ్లేష బలి చేయించుకోవాలనో, ఇవన్నీ ఉంటాయి, ఉండవని కాదు. కానీ కేవలం దీనివల్లే నా లైఫ్ మొత్తం రూల్ చేస్తుంది, ఇంకా నాకు ఇంకేమీ ఇది లేదనుకుంటారు. కాదు, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అంటే మీ పూర్వజన్మ కర్మ. ఆ పూర్వజన్మ కర్మ అనేటువంటిది మీకు క్లియర్ అవ్వనంతసేపు కూడా మీరు ఈ రకంగానే ఇబ్బంది పడవలసి వస్తూ ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా నేను చెప్పినటువంటిది పాటించండి నిత్యము. ఆ రకంగా మీరు ఎప్పుడైతే పాటిస్తూ ఉంటారో మీకు తెలియకుండానే మీరు ఆ కర్మ నుంచి బయటపడడం జరుగుతుంది. కర్మ నుంచి బయటపడితే ఏమవుతుందంటే రిలీఫ్ అనేటువంటిది వస్తుంది. ఆటంకాలు జరుగుతుంటాయి, మనం ఏ పని చేయాలన్నా ఆటంకాలు, ఏం చేసినా లాస్ వస్తుంది, ఏది పట్టుకున్నా సరే ఇబ్బంది అవుతుంది, ప్రతి ఒక్కరితో గొడవలు అవుతున్నాయి. ఇవన్నీ కూడా ఏంటి, రుణ రోగ శత్రువులు. రుణము, రోగము, శత్రువులు, వీటి నుంచి మీరు బయటపడగలుగుతారు. మీరందరూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహంతో బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.